హాయ్ నమస్తే, నా పేరు చిరుమావిళ్ళ సుబ్బారావు. ఈ రోజు కాకాని వారిపాలెం మద్దినేని వెంకటేశ్వర గారి చేను దగ్గరకు వచ్చానండి. ఇప్పుడు మొక్కలేసి కరెక్ట్ గా 40 రోజులు అవుతుంది. మొక్కలేసినాక కరెక్ట్ గా 10 రోజులకి హ్యూమిక్ పొటాష్ పెట్టామండి. హ్యూమిక్ పొటాష్ పెట్టినాక అప్పటికి ఏం ఫర్టిలైజర్ వాడలేదు. కరెక్ట్ గా ఒక 15 రోజుల క్రితం ఎకరానికి 2.5 కట్టల చొప్పున డిఏపి పెట్టాము. ఇప్పుడు 40 రోజులు చేను ఎట్లా ఉందో ఒక్కసారి చేను చూడండి. ఏ వెంకటేశ్వర గారు ఎన్నాళ్ళైందండి మొక్కలేసి? 40 రోజులు. హ్యూమిక్ పొటాష్ పెట్టి ఎన్నాళ్ళు అవుతుందండి? మొక్కలు వేసిన 15 రోజులు పెట్టి. ఇప్పుడు ఈ చేనికి, ఈ 2 ఎకరాల చేనికి ఎన్ని మందు కట్టలు వాడినండి? 5 మందు కట్టలు వాడిండండి. చేను కరెక్ట్ గా ఇంకొక 15 రోజుల్లో ఇది 36 వచ్చి ఒకసారి చేను చూడండి. ఈ చేలో నల్లి గాని, తామర పురుగు గాని, తెల్లదొంగ గాని ఏమీ లేవు. ప్రజెంట్ మొక్క చూడండి ఎంత ఆరోగ్యంగా ఉందో. మొక్క నీట్ గా ఇప్పుడే ఫ్లవరింగ్ వస్తుంది. చేలో నల్లి గాని, తామర పురుగు గాని, తెల్లదొంగ గాని లేకపోవటం వల్ల మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది. ఈ హ్యూమిక్ పొటాష్ వలన ఒక 15 రోజుల్లో చేను కూడా పట్టెలు కమ్ముకునే స్టేజ్ వస్తుంది. ఖచ్చితంగా నెక్స్ట్ 15 days లో మళ్ళీ నెక్స్ట్ విజిట్ చేస్తాను. ఆ నెక్స్ట్ విజిట్ లో నెక్స్ట్ వీడియో చూపిస్తానండి. చేను చాలా నీట్ గా ఉందండి, చాలా ఆరోగ్యంగా ఉంది. ఇట్లుంటే రైతు నష్టపోవాల్సిన పని ఉండదండి. మందు కట్టలు తగ్గించుకోండి. మందు కట్టలు తగ్గించుకుంటే పెట్టుబడి తగ్గిద్ది. పెట్టుబడి తగ్గితే ఆటోమేటిక్ గా నల్లి, తామర పురుగు, తెల్లదోమ, బొబ్బర అన్ని తగ్గుతాయి. ప్రతి రైతు గమనించాల్సింది ఏంటంటే ఫర్టిలైజర్ చాలా తక్కువ వాడండి. వాడితే మీకే చాలా మంచిది. నెక్స్ట్ వీడియోలో ఈ చేను గురించి మాట్లాడుకుందాం అండి. ఓకే అండి.